చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా షార్టులేస్తుంది హాట్టుగుంటుంది దమ్ము కొడుతుంది చూయింగ్ గమ్ము వేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెత్తుంటై తుఫానులాగా చుట్టయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. It's love when you feel hot in the cold. It's love when you never ever get old. It's love when it's just you and me. Yeah, get closer and hold me. అందరూ సూపర్ రెడీగా ఉన్నారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద షో. లెట్స్ బిగిన్ రౌండ్ నంబర్ 1. సో ఫస్ట్ రౌండ్ లో కంటెస్టెంట్ ని ఎవరు పంపిస్తున్నారు? లాస్యా టీమ్ ఆర్ రవి టీమ్? ఎపిసోడ్ స్టార్ట్ అవ్వాలంటే రవి టీం నుంచి అందం ఆ ఊపు రావాలంటే DJ 2 కి నా టీం నుంచి ఎవరు రావాలి? సాద్విన్. ప్లీజ్ వెల్కమ్ సాద్విన్ ఫ్రమ్ రవి టీమ్. Monster. చినుకులు చెందెను హృదయం పొంగెను చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిన్ను వదలనన్నది చెలియా నీ గోల నా ఎదలో పూమాల
కోరికం తీర్చి పంపుతారా వనతుల కథం వయసుకు అందం మళ్ళీ మళ్ళీ పల్లిస్తా 22 ప్రాయంలోనే చాలా అంతేస్తా చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిన్ను వదలనన్నది ఎంతమంది వచ్చినా DJ1 విన్నర్ ఉట్టిగానే కాడు. భూకంపనుడు విధ్వంసకుడు కబళించేదాకా ఆగడు. ఓకే ఫాస్ట్ ఫాస్ట్ సదా. దేవుడు ఒక క్రియేటర్ అంటే డీజే లో మీరు ఒక క్రియేటర్. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఎవ్వరు ఆలోచించరు. అలాంటి మీరు ఏదైనా ప్రాప్ తీసుకొస్తారు, దానికి మీరు అంత న్యాయం ఇస్తారంటే మీరు గాని, మీ కంటెస్టెంట్ గాని, సద్విన్, మీ డాన్సర్స్ గాని వెళ్ళండి అందరూ. జడ్జిమెంట్ కూడా ఊపుకుంటే ఇయ్యాలబ్బా ప్లీజ్. వాళ్ళు పై నుంచుని చేశారు కదా, అప్పుడే అనుకున్నాను బ్యాలెన్సింగ్ కష్టమే కానీ బాగా చేస్తున్నారు అవన్నీ. తర్వాత అమ్మాయిల గెటప్ లో అబ్బాయిలు వచ్చారు, అది ఇంకా బాగా నచ్చింది. తర్వాత బాయ్స్ వచ్చి ఆ ప్రాపర్టీ ప్లేస్ చేశారు. ఇదేంటి ఏం చేస్తారు దీంతో చూస్తే టక్కుమనే సద్విన్ వెళ్ళి దాంట్లో ఇలా నుంచుని స్టార్ట్ చేసేసాడు. అంటే ఐ వాజ్ బోల్డ్ ఓవర్. సగంలోనే నేను నుంచుని క్లాప్స్ కొట్టాలని నాకు అనిపిస్తుంది. నేను ఎలా కంట్రోల్ చేసి కూర్చున్నానో నాకే తెలుసు. దిస్ హెస్ హ్యాపెన్ టు మీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ ద సెట్స్ ఆఫ్ డీజే. ఐ హావ్ నెవర్ ఎంజాయ్డ్ అన్ యాక్ట్ సో మచ్. ఇంకా హ్యాపీ ఏంటంటే నా పాట మీద మీరు ఇది చేసేసారు కాబట్టి నాకు ఇంకా బాగా నచ్చింది. వెయ్యవయ్యా వేయ్ వేయ్. మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెను హృదయం పొంగెను. జానీ మాస్టర్ మీకెలా నచ్చింది పర్ఫార్మెన్స్? మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెను చిన్న ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే. 10 సెకండ్లు ఉండలేకపోయినా, అలాంటిది ఎలా ఉన్నారా మీరు అందరూ దానిపైన? సూపర్. నేను ఎప్పుడు డీలో అదిరిపోతే నేను ఒకటి చేస్తా, అది ఇప్పుడు చేస్తున్నా. నాకు బాగా నచ్చిందంటే ఫస్ట్ లేడీ ఈ పక్క ఎవరు వచ్చింది? నువ్వా? సూపర్గా చేసావు. అది ఒకసారి చేయవా? ఇలా వచ్చావు కదా ఏదో. అందరూ ఒకసారి ఎవరికైనా విజిల్ వస్తే విజిల్. నెక్స్ట్ సాంగ్ లో నేను వాడుతున్నా, బాగుంది, సినిమాలో వాడుతున్నా. అది కాపీ అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు, ఇన్స్పిరేషన్ అయినా. అది వేరే ఎవడైనా కాపీ చేసారా అనుకున్నా నాకు పర్వాలేదు, చాలా బాగుంది. రెడీ 5 6 7 గో. శేఖర్ మాస్టర్ మీరు ట్రై చేస్తారా? ఎక్స్ట్రాడినరీ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎక్కడ చూడలేంటిది. చాలా 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 ఇన్నోవేటివ్. ఫస్ట్ దానికే మొత్తం ఫ్లాట్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత అదే చాలదు అనుకుంటే మళ్ళీ అది తీసుకొచ్చి దాని మీద వేసి అబ్బా బాబా
సూపర్ 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 సూపర్. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు, అంత నచ్చింది నాకు. నాకు తెలిసి విత్ ఇన్ 2 years లో భూషణ్ పెద్ద కొరియోగ్రాఫర్ అవుతారు, ఎవరు టచ్ చేయలేదు. అది definitely. అలా చేస్తే గనక మందేంటప్పుడు హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిపోతాం మన డాన్సర్స్ ఇక్కడ వాళ్ళందరూ. నా లైఫ్ లో మర్చిపోలేను ఈ పర్ఫార్మెన్స్ అయితే, అంత బాగా నచ్చింది నాకు. ఇప్పుడు రండి రండి అందరు రండి. పైన పైన కింద. ఇది కొత్త డాన్స్ స్టెప్ అంటే. రవి సారీ పడ్డావా? పడలేదు, తగిలిందా? ఎవడో నూకాడు, ఎవరు. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ భూషణ్. సూపర్. సో లాస్ట్ నీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అంత సూపర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరు వస్తున్నారు కొంచెం ఆలోచించాలి. బాహుబలి సినిమా చూసావు నువ్వు? మీరు కూడా చూసే ఉంటారు. సినిమా చూసిన తర్వాత అందరికీ ఒకటే ఒక డౌట్ వస్తుంది, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? వై వై వై? నాకు తెలుసు కదా, మీకెలా తెలుసు? కానీ నేను చెప్పను కదా, మా పృథ్వీ వచ్చి చెప్తాడు కదా, చెప్పించుకుందాం కదా. వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి అనేది ఇప్పుడు మనకి పృథ్వీ అండ్ జగ్గా చూపిస్తారు. ప్లీజ్ వెల్కమ్ దెం ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. శత్రువు దగ్గర రాలేడన్నాం, ఆయుధం తను ముట్టుకోవడానికే భయపడుతుందన్నాం. అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపోయాడు తాత? కత్తి వేటు కన్నా మల్లెం పోటు కన్నా దారుణమైనది వెన్నుపోటు మహేంద్ర. ఎవరు తాత? ఎవరు? నీచుకు నేనే. యాభై ఏళ్ల క్రితం నేనెవరిని? Check this out. 24. That's how I like it. That's the way I like it. ఒక్క మాట అడుగుతారు, నిజం చెప్పు తెలుసా? ఇట్స్ ఎ డ్రీమ్. దేవసేన వల్ల బాహు, నా ఇద్దరు బిడ్డలకి ఈ సింహాసనంపై సమాన హక్కుంది. బాహు, నువ్వు ఒక అమ్మాయి ప్రేమానికి లొంగిపోయావు. ఇకపై మహేష్మతి సామ్రాజ్యానికి నేను చెప్పిన వాడే మహారాజు అవుతాడు. ఇక కాబోయే మహారాజు అల్లాల దేవుడే. వారే మహారాజు అవుతారు. ఇది నా మాట, నా మాటే శాసనం. నిప్పులే శ్వాసగా, గుండెలో ఆశగా, తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ
స్టార్ట్ మాస్టర్ निम्डा సాన్వే दूसरा टेल मी బూస్ట్ हर तबुस क्रैक पोई की निम बोमला సద్విన్ उनकासा सरत्रामा माइस प्रतिम रिमसा इंकिनिम రవి యాక్ట్ विन महत्ति चुहोर फ्रोट नमट स्पीक दे क्राक चुहोर हार Do you want to die tonight? మాహిష్మతి ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగి వచ్చాడు. బాహుబలి మళ్ళీ తిరిగి వచ్చాడు. అదే సమయంలో సింహాసనం చేజారిపోతుందని సింహాసనం బాలిసైన కట్టప్ప చేతితో వెన్నుపోటుతో చంపేశాడు బల్లాల దేవుడు. బంగారు కలల్ని గుండెలో గాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది అందుకన్నమాట కట్టప్ప బాహుబలిని చంపింది. అర్థమైందా? జానీ మాస్టర్, హౌ డు యు లైక్ పృథ్వీస్ పర్ఫార్మెన్స్? మా గురువు గారు రాజమౌళి సార్ నన్ను 2 సంవత్సరాలు తీశారు. వీళ్ళు ఈ పార్ట్ సెకండ్ పార్ట్ మొత్తం కలిపి 3 minutes లో తీశారు. ఏ బాయ్స్ వెళ్ళండి, బాగా చేశారు బాయ్స్. బాయ్స్ చాలా బాగా చేశారు, నిజంగా బాగుంది, ఎటువంటి డౌట్ లేదు, సూపర్ గా ఉంది. దీనికి నేను అతను వచ్చాడు మన అతను నీతో పాటు ఒక గ్రూప్ తెచ్చుకుంటే బాగుండేది. ఎందుకంటే ఆ సీన్ చేసేటప్పుడు నేను కూడా ఉన్నా అక్కడ. ఫైట్ కి ముందు మ్యూజిక్ బిట్ వస్తుంది కదా, అది నేను చేశాను. రాజమౌళి గారు అంత పెద్ద సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. ఏ నైస్, బాగుంది, సూపర్ 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 సూపర్. సూపర్. శేఖర్ మాస్టర్, మీకు నచ్చింది పృథ్వీ పర్ఫార్మెన్స్? జగ్గా జగ్గా చాలా బాగుంది జగ్గా. థ్యాంక్ యూ మిస్టర్ పృథ్వీ, యు కిల్ ద ఫ్లోర్. నాకు ఒక్కటి అనిపించింది ఏంటంటే, ఈ అమ్మాయి వచ్చింది కదా, 1-2-3 చోట్ల పర్ఫెక్షన్ లేదు అమ్మాయి. కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండేదమ్మా. బాయ్స్ చాలా బాగా చేశారు బాయ్స్. సోప్ జగ్గా చాలా బాగుంది, గుడ్ షో. సదా యువర్ కమెంట్. జగ్గా ప్రతి ఎపిసోడ్ లో మీరు ప్రూవ్ చేస్తున్నారు, మీరు ఇక్కడ స్టే చేయడానికి వచ్చారు, మీరు ఫైనల్స్ వరకు పోతారని. ఏం మాత్రం తక్కువ లేదు, కాన్సెప్ట్ తీసుకున్నారా మీరు, డాన్సింగ్ ఉంది. వెయ్యవయ్యా వే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ డాన్సర్స్. సూపర్. సో ఫస్ట్ రౌండ్ లో 2 పర్ఫార్మెన్సెస్ చూసేసాం. ఇట్స్ టైమ్ ఫర్ ద ఓట్స్. రవి ప్లీజ్ గెట్ సద్విన్ అండ్ లాస్యా ప్లీజ్. జానీ మాస్టర్, ఎంత కలెక్ట్ అయింది కిట్టీలో? ధర్మ పరీక్షణ ధురందుండ, సకల పాప దీక్షణ దక్షుండ, హుండీలో 2 లక్షలు ఉండ. సూపర్. ఆ 2 lakhs ఎవరు గెలుచుకుంటారో చూసేయాలంటే ఓట్స్ చూడాలి. ఓట్స్ చూసేస్తున్నాం ఫర్ 2 lakh rupees. ఫస్ట్ ఓట్ శేఖర్ మాస్టర్, యువర్ ఓట్ గోస్ టు సద్విన్ ఆర్ పృథ్వీ? సారీ పృథ్వీ. సద్విన్. జానీ మాస్టర్, యువర్ ఓట్ గోస్ టు పృథ్వీ ఆర్ సద్విన్? ఇద్దరు బాగా చేశారు, చాలా బాగా ఉన్నాయి పర్ఫార్మెన్స్లు. కానీ నేను వెయ్యిక విజిలేశాను, సో దాని వల్ల క్షమించవలను. నీకు
ఓటు అక్కడ సారీ. Finally, Sada, your vote goes to Sadhvin or Prithvi. My vote also goes to Sadhvin. మనం గెలిచాం రవి. టాస్క్ ఏంటి రవి? మన ఇద్దరు కొట్లాట్లా కాకుండా వెరైటీగా ఏం చేస్తే వెరైటీగా చెప్పులు అలాంటివి ఏమైనా తెచ్చుకుందామా? సినిమా డైలాగులతో కొట్టుకుందామా? డైలాగులతో కొట్టుకోవాలి అంతేనా? కానీ ఆ డైలాగ్ కాకుండా వేరే దగ్గరికి వెళ్తే పనిష్మెంట్ వేరేలా ఉంటుంది. జడ్జెస్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే రెడీ? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నువ్వు భయపెడితే భయపడ్డానికి ఓటర్ అనుకున్నావురా? షూటర్ Shooter. కాల్చి పడేస్తా. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మొత్తం వణుకుద్ది. నాకు ఒకటి ఎదురొచ్చినా వాడికి రిస్క్, వాడికి నేను ఎదురెళ్ళినా వాడికి రిస్క్. తొక్కి పడేస్తా. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు డీజెట్టు టైటిల్ కోసం వస్తే మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నేను చెప్పా కదా స్టార్టింగ్ డైలాగ్. మళ్ళీ చెప్తాం. మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు. చూడప్ప సిద్ధప్ప, నాకు సింహానికి ఒకటే తేడా, అది మేకప్ వేసుకోలేదు, నేను వేసుకుంటాను. రావడం అప్పుడప్పుడు లేట్ కావచ్చు, కానీ రావడం మాత్రం పక్క. 1 2 3. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తా. చెయ్యి చూసావు ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడిచ్చేస్తా. నాతో పెట్టుకుంటే జాయింట్లు రాలిపోతాయి, ఫిలమెంట్లు పగిలిపోతాయి. నువ్వెంత, నీ స్థాయి ఎంత? నా ఎదురుగా నిల్చుంటే కాలిపోతావు. ఫ్లూటు జింక ముందు లాస్యం ముందు కాదు. ఇదొక డైలాగు, నేను వాడా ఆ డైలాగు. వాడలేదు, నువ్వు వాడలేదు. అది అల్లరి నరేష్ గారి సినిమాలో డైలాగ్, ఇది నా డైలాగ్, నేను వాడా. ఇది డైలాగా? ఇది డైలాగు. ఈ సింహాసనం మీద కూర్చునే అధికారం పైన ఇంద్రసేనుడిది, కింద లాస్యాది. చేంజ్ చేసింది, డైలాగ్ చేంజ్ చేసింది. డీజే అన్నావు నువ్వు కూడా. అది ఫ్లో లో ఎన్న అంటావు. ఇది ఫ్లోనే వచ్చింది. చెప్పు, 5 seconds అయిపోయింది. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేను ఎవరిని? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, టైం నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే రారా చూసుకుందాము. నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, నీ బాత్రూమ్కి వస్తా, నీ బెడ్రూమ్కి వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. చూడు, ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడాలనుకో, తట్టుకోలేవు, మాడిపోతావు. నిన్ను మొదటి నుంచే చూస్తున్నాను, తట్టుకోలేకపోతున్నాను, సగం సచ్చా. ఇది సంపూర్ణేష్ బాబు సినిమాలో కొత్త డైలాగ్. ఇది నిన్ను 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 మొత్తం డీజే మొత్తాన్ని దత్తకు తీసుకుంటాను. నిన్ను 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 నా ఇంటికి పిలిపించి అన్నం పెడతా పో. నువ్వు అరిస్తే అరుపులే, మేము అరిస్తే మెరుపులే. ఆ మెరుపులు దిగి నా కాళ్ళ కింద ఉంటాయి, తెలుసా మీకు? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, నీ దగ్గర ఉన్న 100 మందిని ఒకేసారి పంపించు. నా దగ్గర 100 మంది లేరు, 1000 మంది ఉన్నారు. ఇది ఒక్కతే పిచ్చి దానిలో ఆడుతుంది. మా నోటికి వచ్చింది చెప్తున్నాడు. దమ్ముంటే డైలాగ్ చెప్పు, ఈ టాస్క్ గెలు, లేకపోతే ఓడిపోయాను ఒప్పుకో. మేము ఓడిపోయాం. బతికి పో పో. నేను టాస్క్ గెలిచా, నేను పోతున్నా. Now it's time for round number 2. So second round లో ఎవరు పంపిస్తున్నారు? ఫస్ట్ కంటెస్టెంట్ రవి's team or Lasya's? ఫస్ట్ ఎవరి వైపు తిరిగావు? నా వైపు. ఫస్ట్ ఎప్పుడు రవి ఉంటాడు. నీ బొంద. ఏంటది? 100 ఉంటే ఇస్తావా అని అడిగాను అంతే. సాన్వి. Please welcome Sanvi from Ravi's team.
మేఘపు జావళిలో స్వాతి ముత్యపు చల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నాతో రాత్రి గడిపే లాహిరి నన్నే కడిగెనులే సిందమ్మ కబురే కసిగా తెలిపి తడిగా ఒడినే దులిపి జడివానే చేస్తుంది జవరాలే తోడుంటే తడిపేసిందమ్మ తనువు తనువు కలిపి తనతో సగమే చెరిపి చలిగాలే చేస్తుంది చలికాడే తోడుంటే ఆ మెరుపులకే మెడి తిరిగే సొగసులతో కురిసింది వాన తొలిగా పరువానా అర్ధరాత్రిలో హైవే రస్తాలు ఆడపిల్లవి నీ సంగతేమిటి అర్ధరాత్రిలో ఇంత ఊరిలో ఆడపిల్లకి ఇంకెక్కడా గతి కేకలెందుకే నీ కేసు చెప్పక లాఠీ తిప్పుతూ సయ్యాటలాడక ఆపవేలయ్యా ఇది స్ట్రిక్ట్ ఏరియా ఏమి ఏరియా పోలి మలేరియా శీలం కాయలేని కాలిఫోర్నియా నీ గొప్పే చాలయ్యా నీ డబ్బే ఆపయ్యా నడిరే స్వాతంత్రమువగా నడి వీధి భాగోతమాయన అర్ధరాత్రి తందనాల స్వేచ్ఛ వద్దురా అమృతాన్ని నేలపాలు చేసుకోకురా వేదాంత ఘోష ఒక వంక ఈ కాంత ఘోష ఒక వంక మను ధర్మ శాస్త్రం మరిచారా మన ధర్మం ఇప్పుడు విడిచారా వచ్చాయండి బుద్ధి జ్ఞానాలు మన్నించండి టాటాలు Super. So judges, how did you like Sanvi's performance? Sada. రమ్మనండి అయితే క్యాట్ కి బిగినింగ్ ఉంది కదా అమ్మాయి ఆ క్లాక్ లాంటి మీరు చూపించారు కదా అది మాత్రం చాలా బాగా అనిపించింది. సాన్వి మేకప్ ఇక్కడ దగ్గర వచ్చిన తర్వాత చూస్తే అది కూడా చాలా బాగా అంటే ఇంతవరకు చూసిన హారర్ నుంచి చాలా కొత్తగా కొంచెం స్కేరీగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చారు మీ దయ్యాల పోలీస్ ఆఫీసర్ అక్కడ నుంచి నాకు క్యాట్ నిజంగా అంటున్నా బోర్ అయింది. Johnny Master, your comments. ఎలాంటి బాయ్స్ అంటే మనం ఏదైనా తీసుకుంటే కరెక్ట్ యాప్ట్ ఉండాలి. సో దీనికి యాప్ట్ కాలేదు, అందువలన ఎక్కలేదు. డాన్సర్స్ ఎందుకు పిలిచాను తెలుసా, మీరు బాగా చేస్తే అందరు పొగడతారు కదా, చెత్తగా చేశారు అందుకే తిడతాను పిలిచా. నెక్స్ట్ టైం మీరు కూడా బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. Thank you. And Shekhar Master, మీకు ఎలా నచ్చింది సాన్వి పర్ఫార్మెన్స్? ఓపెనింగ్ అదిరిపోయింది, చాలా బాగుంది. సాంగ్ 3/4 వరకు చాలా బాగుంది. ఎప్పుడైతే ఆ కుర్రోడు బైక్ నుంచి వచ్చాడో అక్కడి నుంచి డ్రాప్ అయింది. ఫస్ట్ సాంగ్ ఓకే బాగుంది, సెకండ్ సాంగ్ ఉంది కదా అతను వచ్చిన తర్వాత సాంగ్ డల్ ఉంది. అక్కడికి వచ్చి కూడా ఏం చేయలేదు, అది అక్కడ బోర్ అనిపించింది. ఓకే, Thank you judges, thank you boys, thank you Kat. Super. So Sanvi performance చూసేసాం. లాస్ట్ ఇయర్ సెకండ్ రౌండ్ లో నువ్వు ఎవరిని పంపిస్తున్నావు? శివమణి పంపించేస్తున్నా. Please welcome Shivmani from last year's team.
The invaders changed the planet's atmosphere, creating an eternal night. The sun forever covered by the dark clouds, living in fear of the machines that now walk the earth. Activate subsonic blaze. The revolution is now being televised. ఏదో పుణ్యం చేసుంటాను, అందుకే ఇక్కడ కూర్చొని ఓ దేవుడు పర్ఫార్మెన్స్ నేను చూశాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. దేవుడా 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 దేవుడా. సో సదా ఇప్పుడు చెప్పండి, నా శివని ఎలా చేశాడు? Bilina, hopya, mani, popcorn, cornic, mais, biscuit, juice, సాల్తమ్మి ఆపేద్దామా? హలో, ఇప్పుడే కదా మొదలెట్టాను. తమ్మే, కూల్ డౌన్. మంచి కాక మీద ఉన్నట్టున్నావు. నీ కోల్ ఏంటో చెప్పు, విందాం. మై కోలా, వాట్ ఈస్ ఐఎమ్ సేయింగ్? ఏమైందిరా చూడు.
జానీ మాస్టర్ కి సారీ, రవి అన్న సారీ. నెక్స్ట్ వద్దు నాకు సారీ వద్దు. చెప్పండి సార్, హౌ మచ్ డిడ్ యు లైక్ శివమణి's performance? బాయ్స్ కొరియోగ్రఫీ, గుడ్ కొరియోగ్రఫీ, సూపర్. చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. పక్కా ఫోక్ ఆడి చూపించారు మాకు అక్కడ. కాళ్ళు శేఖర్ అన్నకి, నాకు, సదాగర్కి మొత్తం ఢించిక ఫుల్ చేస్తున్నాం. మైకిల్ జాక్సన్ గారు ఒక 32 మూమెంట్స్ కంపోజ్ చేశారు. దాంట్లో నుంచి ప్రభు మాస్టర్ కొన్ని పుట్టించారు. ఏదైనా 32 మూమెంట్స్ నుంచి తీయాలి. సో ఇప్పుడు అంతా మనం అక్కడి నుంచి చేస్తున్నాం. దాంట్లో కొత్తగా చేశారు, సూపర్, చాలా బాగుంది. 4 minutes ఫోక్ కంటిన్యూగా ఆడాలంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే ఫోక్ అంటేనే ఒక 4 మూమెంట్లు ఇంగానే ఎనర్జీ మొత్తం పోతుంది. అలాంటిది కంటిన్యూగా అందరూ ఆపకుండా అదే ఎనర్జీతో చేసిన సూపర్. How do you like Shivmani's performance? ఫోక్ లో మధ్యలో మ్యూజిక్ మిక్స్ చేసి చేసావు కదా, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయాలి అక్కడికి వెళ్ళి కూర్చొని అది చేస్తారని చెప్పి. అది కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. సుమణి కుమ్మేశారు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ బిగినింగ్ ఎలా ఉన్నాడు, ఎండ్ వరకు అలాగే ఉన్నాడు, ఎక్కడ డ్రాప్ అవ్వాలా. సూపర్ బాయ్స్. Sada, how do you like Shivmani's performance? Full on dancing right from the beginning till the end. మాస్టర్ చెప్పినట్టు ఫోక్ అంతసేపు అంత ఎనర్జీ సస్టైన్ చేసి ఆడడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ ఎక్కడ అది అనిపించేలా లాస్ట్ వరకు శివమణి ఎనర్జీ, అక్కడ మాత్రం బాగా యాక్ట్ చేసావు. అంటే నిజంగా పడిపోయావు, అది పెయిన్ వచ్చినట్టు ఉంది. తర్వాత ఒక 2-3 seconds నేను అనుకున్నాను, లేదు దట్ కుడ్ బి అ పార్ట్ ఆఫ్ ది యాక్ట్, యుల్ జస్ట్ గెట్ అప్ అండ్ స్టార్ట్ డాన్సింగ్. బట్ హీ సస్టైన్. బాగుంది. అదే విసిల్స్ తో ఒక బిట్ ఉంది, అది కూడా చాలా బాగా నచ్చింది. అంటే మీరు వచ్చిన తర్వాత చాలా మంచి మంచి మూవ్మెంట్స్ ఉన్నాయి. ఐ లైక్ ఇట్. గైస్, శివమణి నువ్వే అడుగు. Super, thank you so much judges. Thank you boys, thank you Yash. Super, so second round lo rendu performances chusesam. It's time for the votes. Lasya, please come, and Ravi, please get Sandhi. Super, so for 4 lakh rupees, Shekhar Master, your vote goes to Sanvi or Shivmani? Sorry Sanvi, it goes to Shivmani. Johnny Master, me vote Sanvi or Shivmani? శివమణి. Sada, me vote. Also goes to Shivmani. So second round ayipeka last me kitty lo undi 42 lakhs and 30,000 rupees. And Ravi, me kitty lo undi 32 lakhs and 35,000 rupees. ఇప్పుడు మన ఫైనల్ క్లైమాక్స్ రౌండ్ నెంబర్ 3. సూపర్. సో థర్డ్ రౌండ్ లో ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు, రవిస్ టీమ్ ఆర్ లాసెస్? నిహారిక, నా టీమ్ లో నుంచి శివమణి వచ్చేసాడు, పృథ్వీ కూడా వచ్చేసాడు. సో ప్రాచీన్ పంపిద్దాం. ప్లీజ్ వెల్కమ్ ప్రాచీ ఫ్రమ్ లాస్యాస్ టీమ్.
Finish. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా వేటుకి నరికి పెడతా ఉరుకు ఉరుకు ఊరకరు దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా కన్నని ఎరక వేస్తా ఉరుకు ఉరుకు ఊరకరు కచ్చినట్టినంటే నేనే కత్తి గుచ్చకుండానంతే రెచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you outside. You better keep running if you want to survive. Cause every night I dream of watching you రాసి నోడికి తెలుసు పాత ఎప్పుడు పెడతాను మొత్తం మోసే తోడికి తెలుసు ఎలా నరికి నోనను దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే కతే మొత్తి నీ చావు చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో కట్టెనంటే నేనే కత్తి గుచ్చకుండనంతే రెచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త 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 చరిత్ర నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా దొరికితే చేస్తావు దొరికితే చేస్తావు ఉరుకు 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 దొరికితే చేస్తావు దొరికితే చేస్తావు దొరికితే చేస్తావు ఉరుకు 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 దొరికితే చేస్తావు Finish. నాకు తెలిసి ఈ సాంగ్ లో ప్రాచి యాటిట్యూడ్ కి వర్డ్స్ అన్ని ఇచ్చేయచ్చు. శేఖర్ మాస్టర్, హౌ డు యు లైక్ ప్రాచీస్ పర్ఫార్మెన్స్? మనోజ్ ఫస్ట్ అక్కడి నుంచి తను తెస్తున్నారు కదా దాంట్లో ప్రాచీని మరి తీసుకొస్తుంటే ఏదో తీసుకొస్తానే చిన్న డౌట్ ఉంది ప్రాచీ ఉందా లేదని టక్పని తీసి ఎప్పుడైతే ఓపెన్ చేశారో అక్కడి నుంచి ఎత్తుకుంది త్రోట్ ఎండ్ వరకు చంపేసింది. ఫైనల్ లో కూడా అసలు ఫినిష్
అని వెళ్ళిపోతుంది. ఓకే సార్. మనోజ్ ఇద్దరు బాగా చేశారు మనోజ్. థ్యాంక్ యూ. కానీ సారీ నిన్ను చూడలేకపోయాను నేను. ఓకే సార్. మొత్తం ప్రాచీన చూసా. అంత అందమైన మొహాన్ని నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి చేస్తున్నావు. చాలా అందమైన పుత్తడి బొమ్మ. శుభం. Sada, how do you like Prachi's performance? మీరిద్దరు చేసే పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వలే కదా, అన్ని హిట్టే కదా. ఇద్దరు మధ్యలో కెమిస్ట్రీ అది ఎవ్రీ సింగిల్ టైమ్. రొమాంటిక్ సాంగ్ అయినా సరే, ఇట్లాంటి ఒక సాంగ్ అయినా సరే, ఆ కెమిస్ట్రీ చాలా బాగా రిజిస్టర్ అవుతుంది. మీరు ఇక్కడ సోఫా మీద చేశారు, ఎవరు ఇంకా అది ఇలా యూటిలైజ్ చేయలేదు. అది చాలా కొత్తగా అనిపించింది నాకు. అన్ని బాగుంది నిజంగా మనోజ్. చాలా ఇరిగా ఉంది, చాలా నాకు త్రూ అవుట్ గూస్ బంప్స్ ఉన్నాయి. ఆ పాట కూడా అలా ఉంది. గుడ్ సెలెక్షన్ ఆఫ్ సాంగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సాంగ్ కరెక్ట్ గా సెలెక్ట్ చేస్తే ఆ ఇంపాక్టే వేరే ఉంటుంది. చాలా బాగా నచ్చింది. వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం. ప్రాచి నువ్వే అడుగు. వయ్య వయ్య వయ్య. Johnny Master, your comments on Prachi's performance? కొరియోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ ని తీసుకుని వచ్చి దానికి డాన్స్ చేయటం చాలా డిఫికల్ట్, కానీ దాన్ని ఈజీగా చేసి పాటని చెడగొట్టకుండా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ప్రాచి ఎనర్జీకి ఏం చేస్తారు? వాళ్ళ డాడీ సార్. Uncle, please come on to the stage. మీ పేరెంట్సా? రవి సార్. మీరు చాలా హ్యాండ్సమ్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందుకనే అందమైన కూతురు పుట్టింది. ఆ పేరులో ఉన్న మ్యాజిక్ సార్. నేను పల్టి రవి, ఆ రవి సార్. Super, thank you so much judges. Thank you Manoj, thank you uncle. Ravi, నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? మా పల్టి సైన్యం వచ్చేస్తుంది. ఈ యాక్ట్ మేము జానీ మాస్టర్ కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాం. Super, so please welcome Lekna from Ravi's team. అదిరే హరిడాకు పొంగలి నిన్ను చూస్తాంటే పెరిగిందే ఆకలి గుండెల్లో దంచావే రోకలి అదా నేర్పిస్తా సరసాల కిలికిలి ఎవడి పంచుల్లో నా ఎక్స్ట్రా హిట్ దాదో వాడే నా పొగడయ్యే బ్రూస్లీ అల్లే ఆ బ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గూగులీ అల్లే అల్లే ఆ బ్రూస్లీ అటాక్ చేయొద్దే నేనే నీ ఫ్యామిలీ గట్టు హెడ్ లైట్ కొడతాందే పోరి గన్నే అందాల టెంపో ట్రాలీ పక్కలే కొట్టైకు చెప్పాలంటానే ఉడుకు చిన్నోడి ఊపిరి గాలి మీఠా బెల్ల పల్లి కొంచెం కొంచెం ఇల్లి నోరాన లాగించు డైలీ డైలీ ఎల్లో తెట్టే తీసి పూల చెట్ట చేసి జంట చేసే అల్లే అల్లే ఆ బ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గూగులీ అల్లే అల్లే ఆ బ్రూస్లీ అటాక్ చేయొద్దే నేనే నీ ఫ్యామిలీ
మాసు లుక్స్ దిల్లో దించావే పిస్టల్ గోలీ దుమ్ము దుంగామే నువ్వేసే స్టెప్స్ హ్యాట్స్ ఆఫ్ అంటాదే పిల్ల నెమలి చైనా చక్కర కేళి తీసు పచ్చడోలి కట్టు పుట్ట తళి పక్కగా నువ్వేన అలి అలి ఎవడి చూపు పడితే పిండే పండుతాదో వాడే నా సుడిగాలి బ్రూస్లీ అలే అలే ఆ బ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది కూకులీ అలే అలే ఆ బ్రూస్లీ అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ సూపర్. ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ మన దగ్గరే ఉన్నారు. సో ఫస్ట్ జడ్జ్మెంట్ మీరే ఇవ్వండి. జానీ మాస్టర్, హౌ డు లైక్ లేఖనాస్ పర్ఫార్మెన్స్? నచ్చలా, నేను ఇక్కడ ఉండటం నచ్చలా, నాకు అక్కడికి వస్తున్నా. అలే అలే ఆ బ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గూగులీ ఎరగ తీసావు అంతే. వాయిస్ కొరియోగ్రాఫర్, అలే అలే ఆ బ్రూస్లీ వాయిస్. మీరు లేకపోతే సాంగ్ చప్పకుంటది అబ్బా, మీరు ఉంటేనే బాగుంటుంది సాంగ్ మొత్తం. పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, సూపరు సూపరు సూపరు. అలే అలే ఆ బ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గూగులీ అలే అలే ఆ బ్రూస్లీ అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ అది రే హరిడాకు పొంగలి నిన్ను చూస్తాంటే పెరిగిందే ఆకలి గుండెల్లో దంచావే రోకలి అదా నేర్పిస్తా సరసాల కిలికిలి ఎవడి పంచుల్లో నా ఎక్స్ట్రా కిక్ ఉంటాదో వాడే నా మొగుడయ్యే బ్రూస్లీ అలే అలే ఆ బ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గూగులీ అలే అలే ఆ బ్రూస్లీ అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ సూపర్. సో సదా, హౌ డు లైక్ లేఖనాస్ పర్ఫార్మెన్స్? చాలా బాగా నచ్చిందయ్యా. ఇది మన లేఖనానా? కాదు, నేను నమ్మను. ఇది లేఖనాలు ఏదో బ్రూస్లీ ఆత్మ వచ్చినట్టుంది. జానీ మాస్టర్ ఆత్మ వచ్చింది. అబ్బా, ఏంటి ఎక్స్ప్రెషన్స్ లేఖనా? పిచ్చి అయిపోయాను నేను ఎక్స్ప్రెషన్స్ గురించి. బిగినింగ్ ఫస్ట్ లైన్ పాడినప్పుడు ఆ కన్నుతో చేసింది కదా, ఏం చేసావు? Very nice. It seemed so well, and Lekhana added so much with the expressions. I loved it. Boys, you all were something else. Wait, what else? Veya, wey. శేఖర్ మాస్టర్, లేఖనా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా 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 బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. నా కోసం ఒక్కసారి ఆ ఫ్లోర్ మూమెంట్ చేయవమ్మా. అలే అలే ఆ బ్రూస్లీ అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ నిజంగా చాలా బాగుంది రియాలిటీ కొరియోగ్రఫీ. అంటే నీ సాంగ్ కి ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది నీది. బాయ్స్, సూపర్ బాయ్స్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ పల్టీ. థ్యాంక్ యూ. సూపర్. సో థర్డ్ రౌండ్ లో వాట్స్ చేద్దాం. రవి ప్లీజ్ కమ్ ఇన్. లాస్ట్ ప్లీజ్ గెట్ ప్రాచి. ఓకే, సో జానీ మాస్టర్ 6 lakhs rupees కి యువర్ వోట్ గోస్ టు ప్రాచి ఆర్ లేఖనా? కష్టమైన క్వశ్చన్, బాగా ఎంజాయ్ చేశారు అందరూ. డెఫినెట్లీ బ్రూస్లీ. Sada, your vote goes to Lekhna or Prachi? I vote for Prachi. Shekhar Master, malli opportunity meere kottesaru. Lucky boy, deciding vote meede Lekhna or Prachi for 6 lakh rupees.
సారీ ప్రాచి, ఇట్ గోస్ టు లేఖన. అల్లే అల్లే అబ్రోసులే నీ చూపుల్లో తగిలింది గూగులే అల్లే అల్లే అబ్రోసులే నీ చూపుల్లో తగిలింది గూగులే. సూపర్. సో థర్డ్ రౌండ్ అయిపోయాక రవి మీకు ఇందులో 38,35,000 రూపీస్. ఎల్లాసం మీకు ఇందులో 36,30,000 రూపీస్. ప్లీజ్ వచ్చేసండి, బాయ్ బాయ్ చెప్పేద్దాం. జానీ మాస్టర్, మీరు లాస్ట్ 5 వీక్స్ నుంచి మాతో డీజేలో స్పెండ్ చేశారు. మేము సూపర్ గా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మాస్టర్ మాతోటి డీజే? జే ఉన్న నా పేరులో న్యాయం చేస్తున్నారని తెలుసుకోవడానికి వచ్చాను. న్యాయం చేస్తున్నారు. అలాగే నాకు శేఖర్ అన్న అప్పట్లో డాన్సర్ ఉన్నప్పుడు బాగా ఇద్దరు కలిసి ఉండేది. ఈ మధ్యన నేనెట్టో బిజీ. సో అలాగా ఇక్కడ బాగా మేము ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేసాం, సూపర్గా ఎంజాయ్ చేసాం. దీనికి కారణం డి తర్వాత మై ఫేవరెట్. మిమ్మల్ని కలుసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మల్లెమాలకి అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సూపర్. సో ఈ ఎపిసోడ్ సూపర్ గా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వీక్ కలుద్దాం ఇంకో సూపర్ ఎపిసోడ్ తో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఫిదా అయిపోయాను నేను. అయ్యయ్యో ఏమాయో నీ వెంట తొలుగుతోంది, ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది. There is no words. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లాగా ఉండేది. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. కత్తిలాగా ఉండింది. శ్రీకాంత్ లేఖన చాలా బాగా చేశారు అక్కడ. I love this shower part a lot. తెలుసా మనసా ఇది నాటి అనుబంధం. ఇటువంటి టాస్క్ ఎవరు చేస్తారంటే డి జూనియర్స్ కంటెస్టెంట్స్ మాత్రమే చేస్తారు. After a long time నేను ఇలాంటి ఒక క్యాట్ ది పర్ఫార్మెన్స్ చూస్తున్నాను. శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ గట్టికైనా. దే ఆర్ 1000 times better than ది సీనియర్. శాపం లాగా వెంట పడుతున్న గతం ఏదైనా దీపం లాగా తగిన దారేదు చూపగలిగే. కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళా నా వల్ల. Both of you all were superb. 1 2 3 సూపర్.